జై గురుదత్త. జ్ఞాన మార్గమా? కర్మ మార్గమా? ఏది మంచిది? అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భగవానుడు ఈ విధంగా సమాధానమిస్తున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, పూర్వము సృష్టి ప్రారంభ సమయంలో జ్ఞాన అర్హత గల వాళ్లకు జ్ఞానము అనే ఉపాయం ద్వారా, నిష్కామ కర్మ అర్హత గల వాళ్లకు కర్మ అనే ఉపాయం ద్వారా 2 రకాల అనుష్ఠాన పద్ధతులు మానవలోకంలో చెప్పబడ్డాయి. అంటే 2 మార్గాలు కూడా, కర్మ మార్గము, జ్ఞాన మార్గము 2 కూడా మానవులకి ఉత్తమ గతులకి తోడ్పడటానికే నేను చెప్పాను. అయితే మానవులందరూ ఒక విధంగా ఉండరు కదా, వాళ్ళ అభిరుచులు వేరుగా ఉంటాయి. అందుకనే వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఏ మార్గం అనుకూలమే అటువంటి మార్గాన్ని నేను వాళ్ళకి చెప్పాను అని భగవానుడు స్వయంగా చెప్పారు. ఇప్పుడు జ్ఞాన మార్గము అనేది మనకి విషయం వివరణ అర్థం కావడం కోసం చెప్పిందే కానీ, నిజానికి ప్రతి మానవుడు కూడా ఈ సాధన అనేది కర్మయోగంతోనే ప్రారంభించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది సాధకులు కొన్ని జన్మలో, కొన్ని యుగాలో కర్మయోగ సాధన చేసి పరిపక్వత వచ్చిన తర్వాత తర్వాత జన్మ వాళ్ళు పుట్టుకతోనే జ్ఞానసిద్ధులుగా పుడతారు. అలాంటి వాళ్ళకి ఉదాహరణగా సనక సనందనాది మహర్షులను చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ జన్మ పూర్వాపరాలు లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి వాళ్ళని జన్మ సన్యాసులు అంటున్నాం. ఇంకా కొంతమంది సాధకులు అనేక జన్మల్లో ఈ కర్మయోగ సాధన చాలా వరకు పూర్తి చేసి తర్వాత జన్మలో మిగిలిన ఆ కర్మయోగ సాధన కూడా పూర్తి చేసి అప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చి దాని ద్వారా మోక్షాన్ని పొందుతున్నారు. అంటే వాళ్ళకి ఉదాహరణగా వాసుదేవానంద సరస్వతి స్వామి, త్రిలింగ స్వామి వీళ్ళని ఉదాహరణగా చెప్తున్నారు. మహాత్ములు ఎవరు కూడా తొందరపడి కానీ లేకపోతే ఆశపడి కానీ పరిపూర్ణ జ్ఞాన అర్హత రాకుండా ఈ మార్గంలోకి రావటానికి తొందరపడలేదు. సాధకులు అలా తొందరపడినందువలన ఏమవుతుందంటే, ఏం ప్రమాదం జరుగుతుందని భగవానుడు చెప్తున్నారు. అలా రావటం వలన కర్మయోగ మార్గంగా మార్పు చెందకపోగా వాళ్ళు సోమరిపోతులుగా కర్మభ్రష్టులుగా తయారవుతారు అని భగవానుడు హెచ్చరిస్తున్నారు. అందుకే భగవానుడు అలాంటి తొందరపాటు చర్యల్ని ఆమోదించట్లేదు. అందుకే అర్జునుడికి కూడా, అర్జున నీకు ఇంకా అలాంటి ఆ పరిపాక స్థితి రాలేదు కాబట్టి ముందు నిష్కామ కర్మయోగం ద్వారా జ్ఞానయోగంలోకి, దాని ద్వారా మోక్షాన్ని అందుకోమని అర్జునుడికి సూచిస్తున్నారు. విషయం ఇంత చిన్నదిగా కనిపించినా కూడా అర్జునుడు లాంటి సాధకులు, అంటే కర్మయోగమా జ్ఞానయోగమా అని ఈ రెండిటి మధ్యలో కొట్టుమిట్టాడే సాధకులు లాంటి చాలామందికి కూడా భగవానుడు ఈ విధంగా ఈ విషయాన్ని అర్థం కావటం కోసం అనేక రకాలుగా బోధిస్తూ వచ్చారు. తర్వాత శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, మానవుడు కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రం చేత జ్ఞానం పొందడు. అలాగే కర్మలను వదిలిపెట్టినంత మాత్రం చేత జ్ఞానసిద్ధిని కూడా పొందడు. అంటే విద్యుక్త కర్మలను చేసి తీరవలసిందే, కానీ వాటిని నిష్కామంగా చేయాలి అని చెప్తున్నారు. అంటే ఇదే కర్మయోగం అని భగవానుడు చెప్తున్నాడు అనమాట. అసలు మరి ఈ మనసులో మనకి ఈ కోరిక అనేది ఎందుకు వస్తుంది అని అంటే, దానికి మన సద్గురుదేవులు చెప్తున్నారు. ఇప్పుడు కోరికలు అంటే మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఈ కోరికలు వస్తాయంట. అంటే పూర్వజన్మలో పుణ్య సంస్కారాలు ఉంటే మంచి కోరికలు వస్తాయి, అదే పాప సంస్కారాలు ఉంటే చెడు కోరికలు వస్తాయి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు తత్వదృష్టితో చూసినప్పుడు సంస్కారాలు అనేవి అవి పుణ్యమైన పాపమైన మలినమే అని చెప్తారు. అందుకే ఏ సంస్కారాలు కూడా లేకుండా చేసుకోవాలి అంటే దానికి తగిన సాధన చేయాలి మనుషులు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మన మనస్సు ఒక అద్దం అనుకుంటే పుణ్య సంస్కారాలేమో గంధపు పూత లాంటివంట.
అదే పాప సంస్కారాలు మసిపూత లాంటివి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏ పూత అయినా కూడా అద్దంలో బొమ్మ కనిపించదు కదా! కాబట్టి అందుకే మనుషులందరూ కూడా ఈ జ్ఞానసిద్ధిని కోరుకునే మానవులందరూ కూడా ప్రతి సంస్కారాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. అలా జరగాలి అంటే మనం చేసే ప్రతి పనిని కూడా నిష్కామంగా అంటే కోరిక లేకుండా చేయడం అనేది నేర్చుకోవాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు విహిత కర్మను మానటానికి వీల్లేదు. అంటే మనకి ఏ కర్మ విధించబడిందో ఆ కర్మ విహిత కర్మ అంటే. అది మళ్ళీ సకామంగా అంటే కోరికతో ఫలితం మీద ఆసక్తితో చేయడానికి వీల్లేదు. నిష్కామంగా ఆచరించి తీరాల్సిందే అని చెప్తున్నారు. ఈ విషయాన్నే వ్యాస భగవానుడు మహాభారతంలో ఇలా చెప్పారంట. మానవులకు పూర్వజన్మార్జితమైన పాప సంస్కారాలు తొలగిపోవటం వలన వాళ్ళకే తత్వజ్ఞానం ఉదయిస్తుంది. అది అప్పుడు వాళ్ళకేమవుతుందంటే మన అద్దంలో మన ముఖం మనకే చక్కగా కనిపించినట్లుగా మన మనస్సులో మన మన తత్వాన్ని మనమే దర్శించగలుగుతాం అని చెప్తున్నారు. అందుకే మనము దైవ కార్యాలు చేసేటప్పుడు కూడా మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పిస్తారు. అంటే మనకి జన్మజన్మల నుంచి వచ్చిన సంస్కారాలన్నీ కూడా పాప సంస్కారాలన్నీ కూడా నశించిపోయి శ్రీ పరమేశ్వరుడి ప్రీతి కలగాలి అని మనము కలగడం ద్వారా ఈ విహిత కర్మని చేస్తున్నాను అని మనకి రోజు చెప్తూ ఉంటారు. అట్లా ఎవరైతే ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా నిష్కామ కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని, దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత మాత్రమే పూర్తిగా ఈ కర్మ సన్యాసము అనేది చేయాలని భగవానుడు చెప్తున్నారనమాట. కాబట్టి అర్జున, నీకు ఇంకా ఆ స్థితి రాలేదు, అందుకే నిన్ను కర్మ మార్గంలోనే ఉండమని చెప్తున్నాను అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. ఈ విధంగా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. మనము తర్వాత శ్లోకాల్లో భగవానుడు ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఇలాంటి మంచి విషయాల్ని మీతో రోజు పంచుకోవడానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.